నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు గోదావరి జలాలను బనకచర్ల వరకు తరలించేందుకు జలహారతిని ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యారు. ఒక పక్క పోలవరం అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఈ భారీ ప్రాజెక్టుతో ఏ మేర రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుంది? నదుల అనుసంధానంపై ఆయన ఎందుకు ఫోకస్ పెడతారు? నదుల అనుసంధానంతో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఈరోజు మనం చూసినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ జలహారతి అనేది ఈ గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో అవి బనకచర్ల వరకు తరలించేందుకు జలహారతిని ప్రవేశపెట్టనున్నాము. అసలు ఈ ప్రాజెక్ట్ కనుక స్టార్ట్ అయితే ఇది ఒక్కటి గేమ్ చేంజర్గా మారుతుంది ఏపీకి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అసలు నదుల అనుసంధానంతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం లబ్ధి చేరుతుంది సార్? ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఇలా ప్రపంచంలో జనాభా చూసుకుంటే అత్యధిక జనాభా గల దేశం భారతదేశం. రోజు రోజుకి ఏంటంటే జనాభా పెరిగిపోతుంది. పెరిగినప్పుడు ఏంటంటే పరిశ్రమలు పెరుగుతాయి, మనుషుల అవసరాలు, విద్యుత్ శక్తి అవసరాలు పెరుగుతాయి, నీటి అవసరాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. వ్యవసాయానికి సంబంధించినటువంటి వాటర్ కూడా అవసరం అవుతాయి. అవసరమైనప్పుడు మనకేమవుతుందంటే భౌగోళికంగా చూసుకున్నప్పుడు ఒక ఏరియా డెల్టా ప్రాంతం ఉంటే మరొక ఏరియాలో ఏమవుద్దంటే కరువుతో అల్లాడిపోతూ ఉంటుంది. ఇలా ప్రకాశం జిల్లా తీసుకుంటే గ్రావిటీ ద్వారా నీళ్లు పోయేటటువంటి అవకాశం కూడా లేదు ప్రకాశం జిల్లా. ఇవాళ నెల్లూరు జిల్లాలో ఉదయగిరి లాంటి ప్రాంతం తీసుకున్న, ఆత్మకూరులో నియోజకవర్గంలో కొన్ని మండలాలు, ఉదయగిరి నియోజకవర్గంలోకి 7 మండలాలు, అటు తీసుకుంటే వెంకటగిరి, రాపూరు, అంటే మనకి బెల్ట్ అంతా అంటే నల్లమల్ల, శ్రీశైలం టు శేషాచలం దాకా కింద పక్క దిగువ భాగంలో వాటర్ లేవు. తర్వాత ఫ్లోరైడ్ వాటర్ వల్ల ఎన్ని కష్ట నష్టాలు పడుతున్నామో అందరికీ తెలిసిందే. రాయలసీమ ఏంటంటే రాయలసీమ ప్రధానంగా ఏంటంటే కృష్ణానది ఇటు సైడ్ ఉంటే మనకు అటు సైడు పెన్నా నది తీసుకున్నా, హంద్రీనీవా తీసుకున్నా, కుందూ రివర్ తీసుకున్నా, అటు తుంగభద్ర రివర్ తీసుకున్నా. తుంగభద్ర ఏంటంటే కర్ణాటక వాళ్ళు నీళ్లు నిలిపేసి ఆంధ్రాకు రాకుండా చేస్తున్నారు. అంటే ఇన్ని సమస్యల మీద నీటి సమస్య అనేది ఒక బలమైన సమస్య. అభివృద్ధి చెందాలంటే నీళ్లు ఉండాలి. ఆ నీళ్ళు ఏంటంటే మనకి దక్షిణ గంగ అయినటువంటి గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. 1000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోతుంది. గోదావరి తల్లి, చల్లని గోదావరి మనకి దాని నీళ్లు మనం లెఫ్ట్ రైట్ 2 సైడ్స్ నీళ్లు మనం తీసుకుపోగలం. అంటే ఈ నదుల అనుసంధానం అనే ప్రక్రియ ఇప్పుడు మొదలైంది కాదు, బ్రిటిష్ కాలం నుంచే ఉంది. ఇప్పుడు కడప కర్నూలు కాలువ తీసుకుంటే సుంకేశ్వర్ బ్యారేజ్ కాడి నుంచి కడప దాకా అప్పుడు అంటే పెన్నా నదికి నీళ్లు తీసుకుపోయినటువంటి చరిత్ర ఉంది. అంటే కేసీ కెనాల్ అంటారు. అంటే తుంగభద్ర నది ఏంటంటే మనకి కృష్ణానదికి రైట్ బ్యాంక్ అంటే ఉపనది అన్నమాట. కృష్ణానదికి తుంగభద్ర నది ఉపనది. అట్లా మనకి ఎన్నో ప్రాజెక్టులు కట్టాం. ఇప్పుడు పెన్నా నది మీద తీసుకుంటే సోమశల్ ప్రాజెక్టు కట్టుంటారు. దాని దిగువ పక్కన తీస్తే సంగంకాడ అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కొన్ని కట్టారు. దాని కింద నెల్లూరు దగ్గర కొన్ని కట్టున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టున్నారు. ఇటు దాని కింద పులిచింతలు కట్టున్నారు. దాని కింద ప్రకాశం బ్యారేజ్ ఉంది. అట్లా ఏంటంటే కృష్ణానదిలో భవిష్యత్తులో నీళ్లు దొరికేది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ కృష్ణానది నీళ్లు మళ్ళించుకునేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు నీకు కృష్ణానది మీద తీసుకుంటే మనకి పెద్ద డ్యామ్ ఒకటి ఉంది. ఆ డ్యాము మనకి ఇప్పుడు జోరాల ప్రాజెక్ట్ ఉందనుకో, ఇందిరా ఇరిగేషన్ జోరాల, ఆడ నుంచి వాళ్ళు డైవర్ట్ చేసుకున్నారనుకో తెలంగాణ వాటరు. అట్లా మనకి ఎన్నో డ్యాములు కృష్ణానది మీద 150 కిలోమీటర్ కట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు జోరాల ప్రాజెక్టు కింద ఇంచుమించుగా 10 టీఎంసీలు జోరాల కెపాసిటీ. అక్కడి నుంచి డైవర్ట్ చేశారనుకో తెలంగాణ వాళ్ళు, మనకి నీళ్లు కష్టం అవుతాయి. దాని కింద వచ్చేసరికి శ్రీశైలం 150 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ ప్రాజెక్టు. శ్రీశైలం కింద నాగార్జున సాగర్ ఉంటుంది, అది ఇరిగేషన్ ప్రాజెక్టు. మళ్ళీ శ్రీశైలం కింద పులిచింతల ప్రాజెక్టు ఉంటుంది, అది ఇరిగేటెడ్ ప్రాజెక్టు. దాని కింద ఉంటుంది. అంటే కృష్ణానదిలో నీటి ప్రాజెక్టులు ఎక్కువ ఉంటాయి, కానీ గోదావరి మీద ప్రాజెక్ట్స్ లేవు. గోదావరి మీద నీళ్లు ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి ఛత్తీస్గఢ్లో నుంచి అటు ఒక నది వస్తుంది, శబరి నది అని. ఈ శబరి నది ఎప్పుడైతే కలుస్తుందో అప్పటి నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది గోదావరి. అంటే తెలంగాణ పై పక్కన మనం తీసుకుంటే ఇప్పుడు బాబ్లీ రిజర్వాయర్ కాడి నుంచి తీసుకుంటే మహారాష్ట్రలో, దాని తర్వాత మనకి కింద వచ్చేసరికి శ్రీరామ్ సాగర్ అని ఒక 90 టీఎంసీలతో శ్రీరామ్ సాగర్ ఉంటుంది. మళ్ళీ ఈ మధ్య దాని కింద ఒక 3 ప్రాజెక్టులు కట్టారు. కాళేశ్వరంలో భాగంగా ఒక 3, దాని కింద మళ్ళీ ఎల్లంపల్లి అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అట్లా నీకు మనకేందంటే పుష్కలంగా నీరుండేటటువంటిది గోదావరి.
ఆ గోదావరి నీళ్ళని అన్ని నదులకు మళ్ళించుకుంటే మన ఎండిపోయినటువంటి కరువు పీడిత ప్రాంతాలను సస్యశ్యామలం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వరుసగా చెప్తాను నేను ఈ నదుల గురించి. ప్రజల్లో మనకి చూసుకుంటే మనం బాగా ఆలోచన చేస్తే ఇప్పుడు మహేంద్ర తనయ రివర్ ఉంటుంది. ఈ మహేంద్ర తనయ రివర్ అనేది మనకి ఎక్కడికి వస్తుంది అంటే వంశధారకి లెఫ్ట్ సైడ్ వచ్చి వంశధారలో మళ్ళీ మిక్స్ అవుద్ది మహేంద్ర తనయ. దాని కింద ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. తర్వాత మీకు వంశధారకి యువతల పక్క వచ్చేసరికి మనకి నాగావళి రివర్ ఉంటుంది. ఈ నాగావళి రివర్ తర్వాత మనకి ఇంకొక రివర్ ఏంటంటే మనకి ఇక్కడ తీసుకుంటే చంపావతి రివర్ అని ఒకటి ఉంది. తర్వాత గోస్తని రివర్ అని ఒకటి ఉంది. తర్వాత మనకి శారదా రివర్ అని ఒకటి ఉంది. తర్వాత మనకి వరాహ రివర్ అని ఒకటి ఉంది. తర్వాత తాండవ రివర్ అని ఒకటి ఉంది. తర్వాత ఏలూరు రివర్ ఒకటి ఉంది. అంటే నేను చెప్పినటువంటి ఈ రివర్ల సంఖ్య చూసుకోండి. ఒకటి ఏలూరు రివర్ నది ఒకటి, తర్వాత తాండవ రివర్ ఒకటి, తర్వాత వరాహ రివర్ ఒకటి, తర్వాత శారదా రివర్ ఒకటి, తర్వాత గోస్తని రివర్ ఒకటి, తర్వాత మనకి చంపావతి రివర్ ఒకటి, తర్వాత నాగావళి రివర్ ఒకటి, వంశధార రివర్ ఒకటి, మహేంద్ర తనయ రివర్ ఒకటి. అంటే ఈ నదులన్నిట్లో పుష్కలంగా నీళ్లు దేంట్లో ఉంటున్నాయి. అవి వర్షాలు పడినప్పుడు మాత్రమే నీళ్లు ఉంటుంటాయి, మిగతా టైంలో నీళ్లు ఉండటంలో. అటువంటప్పుడు అంటే నిత్యం వాటర్ రిసోర్స్ అవైలబిలిటీ ఉండేది గోదావరి. కాబట్టి ఈ నదులన్నిటి మీద ఎన్నో ప్రాజెక్టులు మనం కట్టుకొని ఉన్నాం. తర్వాత మనకి ఇటు వచ్చేసరికి గోదావరి తర్వాత మనకి ఇటు పక్క ఉండేది కృష్ణా రివరే. ఇంక ఈ మధ్యలో చిన్న చిన్నవి చాలా ఉంటాయి వాగులు. లైక్ దట్ వాగులు అనుకుంటాం మనం. తర్వాత నీకు గోదావరి తర్వాత మనకి కృష్ణా తర్వాత మనకి ఇంక మనమేం ఆలోచించాలా, నీళ్లుండే నదులు అయినాయి. ఎక్కడుండే నీళ్లు ఉంటే కృష్ణ, లేదంటే గోదావరి. కాబట్టి ఈ గోదావరి నీళ్లు ఈ నదులన్నిటికీ మనం మళ్లించుకోవడం వల్ల ఏమవుద్దంటే రాయలసీమలో వచ్చేసరికి అప్పర్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి చాలా ప్రాజెక్టులు ఉండే రాయలసీమలో. వాటన్నిటికీ నీళ్ళు ఎలా భవిష్యత్తులో శ్రీశైలంకి నీళ్ళు రాలేదు, రాయలసీమ ఎడారైపోద్ది. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ తీసుకుందాం. తుంగభద్ర డ్యామ్ కింద ఏముంటుంది, సుంకేశ్వర డ్యామ్ ఉంటుంది. ఈ సుంకేశ్వరకి ఆ డ్యామ్ వచ్చి నీళ్ళు ఎక్కడ అంటే మనకి జోరాల శ్రీశైలం మధ్యలో కృష్ణానదిలో వెళ్తుంది. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు నీళ్లు నిలిపేస్తారు. అప్పుడు దాని కింద ఉన్న ప్రాజెక్టులన్నీ ఏమైపోవాలా? అందువల్ల నేనంటుండేది ఏంటంటే మనకి అప్పర్ పెన్నేర్ అని ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంటుంది. తర్వాత భైరవాని తిప్ప అని అది 1.94 TMC కెపాసిటీ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. రాయలసీమలో రిజర్వాయర్లన్నీ నేను చెప్తాను నేనంటే. తర్వాత అప్పర్ పెన్నేరు ఇది 0.23 TMC అనమ్మా అప్పర్ పెన్నేరు. దాని తర్వాత జీడిపల్లి రిజర్వాయర్ ఉంటుంది, అది 1.69 TMC కెపాసిటీతో అదొక రిజర్వాయరు. తర్వాత పాబార్ ఇది ఒక రిజర్వాయర్ ఉంది మనకి. తర్వాత ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా రిజర్వాయర్లు ఉన్నాయి. మారాల రిజర్వాయర్ ఉంది. ఈ మారాల రిజర్వాయర్ వచ్చి ఈ చిన్నవి అనమాట, 0.37 TMC కెపాసిటీ ఉంటుంది. తర్వాత గొల్లపల్లి రిజర్వాయరు, ఈ గొల్లపల్లి రిజర్వాయర్ కూడా 1.71 TMC ఉంటుంది అనమాట. రాయలసీమలో రిజర్వాయర్ల గురించి చెప్తుండా నేను. ఆ విధంగా తీసుకుంటే చెర్లోపల్లి రిజర్వాయరు, ఈ చెర్లోపల్లి రిజర్వాయర్ కూడా 1.54 TMC కెపాసిటీ. తర్వాత నీకేందంటే సిబిఆర్ రిజర్వాయర్ ఒకటి ఉంది. దాని తర్వాత శ్రీనివాసపురం రిజర్వాయర్ ఒకటి ఉంది. తర్వాత అడవిపల్లి రిజర్వాయర్ ఒకటి ఉంది. తర్వాత నేనంటుండేది ఏంటంటే ఇక్కడ మనకి ఇటు తీసుకున్నాం, ఇటు వచ్చేసినప్పుడు మనకేమవుద్దంటే కండలేరు రిజర్వాయర్ ఉంది. కండలేరు అని ఒక నది మీద ఉంటుంది నెల్లూరు జిల్లాలో. అయ్యేం పెద్ద నదులు కాదు అయ్యి. కండలేరు రిజర్వాయర్కి పై పక్కన మనం తీసుకుంటే సోమశిల రిజర్వాయర్ ఉంటుంది. ఈ రెండు కలిపి కూడా 130 TMC కెపాసిటీ. వర్షాలు పడితే ఉంటాయి, లేకపోతే ఎండిపోతాయి. తర్వాత నీకు పెన్నా నది మీద తీసుకుంటే వామికొండ రిజర్వాయర్ ఒకటి ఉంది. ఈ వామికొండ రిజర్వాయర్ తర్వాత ఇక్కడ మనకి మైలవరం రిజర్వాయర్ ఒకటి ఉంది. ఈ అన్నీ కూడా నేను చెప్తున్నటువంటి బ్రహ్మం సాగర్ తీసుకున్నా, ఔక్ రిజర్వాయర్ తీసుకున్నా, తర్వాత గండికోట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తీసుకున్నా, పైడిపాలెం రిజర్వాయర్ తీసుకున్నా, ఇవన్నీ కూడా ఈ చిన్న అన్నీ కూడా గోరకల్లు రిజర్వాయర్ తీసుకున్నా, ఈ రిజర్వాయర్లు అన్నీ కెపాసిటీ ఎంత? తక్కువ కెపాసిటీ. నీళ్లు వర్షాధారం మీద వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. పుష్కలంగా గోదావరిలో ఉండేటటువంటి నీళ్లు 1000 TMCలు సముద్రం పాలైపోతుంది. ఆ నీటిని ఏంటంటే మనం కృష్ణా బేసిన్లోకి తెచ్చుకొని గ్రావిటీ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత
అక్కడి నుంచి బొల్లాపల్లిలో ఒక 150 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టుకొని బొల్లాపల్లి నుంచి మనకి ఇప్పుడు ఆల్రెడీ వెలుగొండ ప్రాజెక్ట్ అని ఒకటి ఉందమ్మా. వెలుగొండ ప్రాజెక్ట్ మనకి ఎక్కడ వస్తుందంటే కృష్ణా నది మీద మనకి వెలుగొండ ప్రాజెక్ట్ కాడికి నీళ్లు కానీ లిఫ్ట్ చేసుకోగలిగితే అక్కడి నుంచి టన్నులు కొట్టుకొని అటు రాయలసీమకు కానీ మళ్ళించుకోగలిగితే మన భూభాగంలోని నీళ్లు గోదావరి నీళ్లు ఒక 2 లిఫ్టులతోటి రాయలసీమకి నీళ్లు తీసుకుపోవచ్చు. అది ప్లాన్ అన్నమాట. దాదాపుగా 70,000 నుంచి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. నిన్నగాక మొన్న ఏం చేశారంటే 45,000 కోట్లతోటి మధ్యప్రదేశ్లో 2 నదులు అనుసంధానం చేస్తారు. ఒక నదిలోనేమో కంటిన్యూగా నీళ్లు ప్రవహిస్తుంటాయి, కొన్నేమో ఎండిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ జీవనదుల్ని ఎండిపోయే నదులతో అనుసంధానం చేస్తే ఆ ప్రాంతంలో పుష్కలంగా నీళ్లుండి భూగర్భ జలాలు పెరగతాయి, పాడి పంటలు కూడా బాగా పెరగతాయి, రైతులకి కానీ తాగునీరు సాగునీరు పరిశ్రమలకి నీరు కూడా మనం అందుబాటులో తేవచ్చు అనమాట. కాబట్టి ఈ నదుల అనుసంధానం అనేది మంచి ప్రక్రియ చేయాల. అంటే ఒకవైపు సముద్రం పాలయ్యేటటువంటి నీళ్లు ఈ ఎండిపోయినటువంటి నదులకి, ఇప్పుడు కావేరి మనం ఎప్పుడు గొడవ చూస్తుంటాం, కావేరి నది అవును సార్, తమిళనాడుకి కర్ణాటకకి మధ్య కావేరి జల వివాదం ఎప్పుడు ఉంటుందన్నమాట. వాళ్ళు నీళ్ళు ఇవ్వరు, కర్ణాటక వాళ్ళు పైన ఉండేవాళ్ళు నీళ్ళు ఆపుకుంటారు, కింద ఉండేవాళ్ళు ఏమైపోవాలా. అదేవిధంగా మనకి తెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా ఒక 15 టీఎంసీ నీళ్ళు మద్రాసుకి తాగునీరు ఇస్తాం. ఎందుకు? మన దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి యాజ్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి మనం నీళ్ళు ఇవ్వాలి. శ్రీశైలం ఎక్కడ, మద్రాసు ఎక్కడ, మనం ఆలోచన చేసుకుందాం. అట్లా ఏంటంటే ఇప్పుడు గోదావరి నది మనకి వరప్రదాయనిగా ఉంది కాబట్టి దక్షిణ గంగా, దీన్ని వాడుకోవటం వల్ల మన సమస్యలన్నీ తీరతాయి అనేది బాబు గారి యొక్క ఆలోచన. దానికి పరిష్కారం ఏంటంటే త్వరితగతిన పోలవరం డ్యాము కంప్లీట్ అయిపోతే తద్వారా మన పోలవరం రైట్ కెనాల్ ఇప్పుడైతే ఏదైతే ప్రవాహం ఉందో 80 టీఎంసీలు దాన్ని కూడా డబల్ చేయాలని చూస్తుంది గవర్నమెంట్. అది కూడా కంప్లీట్ చేసుకొని కృష్ణా రివర్కి నీళ్ళు వస్తే కృష్ణా రివర్లో ఉన్నటువంటి నీళ్లు గ్రావిటీ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కి తీసుకోపోగలిగితే మనకి కెనాల్ సిస్టమ్ ఉంది, పుష్కలంగా కెనాల్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఏంటంటే నీళ్లను డైవర్ట్ చేసుకొని ఒక చోట నుంచి మరో చోటకి తీసుకోకపోవటం వల్ల రాష్ట్రం సస్యశ్యామలంగా మారేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫస్ట్ మనం అంటుండేది ఏంటంటే నాగార్జున శ్రీశైలంలో మనకున్న షేర్ వాటర్ని టోటల్గా రాయలసీమకి మళ్ళించుకోగలగాల. ఆంధ్రప్రదేశ్ వాటా ఉంటుందమ్మా శ్రీశైలం డ్యాములో. ఆ నీళ్లు ఏంటంటే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నీళ్ళు అనమాట. ఆ నీళ్ళని రాయలసీమకు మళ్ళించుకోగలిగితే ఇక్కడ గోదావరి నీళ్లు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు వాడుకుంటే రాయలసీమ కూడా ఎప్పుడు కరువు కాటకాలు లేకుండా పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. నేను చెప్పినటువంటి ఈ నదులన్నీ కూడా ఒకదానికొకటి లింక్ చేసుకోవటం వల్ల ఎప్పుడు తీవ్ర కరువు పరిస్థితులు వచ్చినా కూడా అతివృష్టి అనావృష్టి అంటారు కదా, అనావృష్టి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా పంటలు పరిపూర్ణంగా, అతివృష్టి అంటే ఏంటి, ఎక్కువగా వర్షాలు పడటం, అనావృష్టి అంటే వర్షాలు లేకపోవడం. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి మన నది అమ్మ తల్లుల్ని ఒకదాన్ని లింకు కలుపుకుంటే ఈ అక్కజల్లుళ్ళందరిని కలిపేస్తే హ్యాపీగా ఉంటుంది. అందువల్ల మనకు ఆలోచన చేసుకోవాలి. అందులో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు కదా ఆంధ్రప్రదేశ్ని, అందరికీ అన్నం పెట్టి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపదని పెంచుకోవడానికి కూడా, నీకు మత్స్య సంపద పెరగటానికి కూడా ఈ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ మనకి ఉన్నాయి కదా రొయ్యల చెరువులు, చేపల చెరువులు, వాటి పెంపకం ద్వారా కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. ఎప్పుడు కూడా నీటి కొరత లేకుండా ఆంధ్రప్రదేశ్ ఉండటానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఈ నదుల అనుసంధానం చేయటం అనేది మంచిదనేది నా యొక్క ఉద్దేశం. నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చడమే కాకుండా కరువు ప్రాంతమైన రాయలసీమను రతనాల సీమగా కూడా మార్చవచ్చని సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.